నా ప్రీవియస్ వీడియోలో 5 ఆన్లైన్ ప్యాసివ్ ఇన్కమ్స్ వేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కంపల్సరీ ఆ వీడియో చూడండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియోలో వన్ ఆఫ్ ద వే ఆన్లైన్ సెల్లింగ్ బిజినెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ అండ్ వెల్కమ్ టు Ascertain సోలో. సెల్లింగ్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి, ఆఫ్లైన్, ఆన్లైన్. ఆన్లైన్ సెల్లింగ్ అంటే మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని డిజిటల్ వేలో సెల్ చేయడం. ద బెస్ట్ వన్ ఈజ్ ఆన్లైన్. బికాస్ ఆఫ్లైన్ వేలో ఫస్ట్ మీరు మనీని ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఫుల్ టైం ఫోకస్గా వర్క్ చేయాలి. పార్ట్ టైం వర్క్ చేయడానికి కుదరదు. ఇన్స్టెడ్ ఆఫ్లైన్ వేని ప్రొఫెషనల్గా తీసుకుంటేనే మీరు మనీని ఎర్న్ చేస్తారు, అదర్వైజ్ నో. బట్ ఆన్లైన్ సెల్లింగ్లో మీ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీతో ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ మీరు పార్ట్ టైం కింద చేయొచ్చు. ఆన్లైన్ సెల్లింగ్ అచీవ్ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, క్వాలిటీ. ఆన్లైన్లో సెల్ చేయడానికి మీకు ఒక ప్రోడక్ట్ కావాలి. ఆ ప్రోడక్ట్ కస్టమర్స్కి యూజ్ అవ్వాలి. ఇఫ్ నాట్ మీ ప్రోడక్ట్కి సేల్స్ ఉండవు. వన్ ఆర్ ఇన్ ద అదర్ వే మీ ప్రోడక్ట్కి సేల్స్ రావాలి అంటే మీ సెలెక్షన్ ఆఫ్ థింగ్స్ కరెక్ట్గా ఉండాలి. సెలెక్టింగ్ ఏ ప్రోడక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో రాంగ్ స్టెప్ తీసుకుంటే మీ బిజినెస్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కీప్ ఇన్ మైండ్, మీ ప్రోడక్ట్ అట్రాక్టివ్, ఇంప్రెసివ్ అండ్ యూస్ఫుల్గా ఉండాలి. క్వాలిటీ సర్వ్స్ బెటర్ రిజల్ట్స్. మీ ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంటే మీ సేల్స్ బాగుంటాయి. ఇఫ్ నాట్ ఇట్ విల్ లీడ్స్ టు ఫెయిల్యూర్. సెకండ్ వన్, క్వాంటిటీ. వన్స్ మీరు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత హౌ మెనీ ప్రోడక్ట్స్ యూ నీడ్ అనేది మైండ్లో ఫిక్స్ అవ్వాలి. 1 or 2 ప్రోడక్ట్స్తో మీరు సక్సెస్ అవ్వలేరు. సో యూ నీడ్ మోర్ ప్రోడక్ట్స్ టు గెయిన్ మోర్ కస్టమర్. క్వాంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆన్లైన్ బిజినెస్. క్వాంటిటీ అనేది ఆన్లైన్ బిజినెస్లో చాలా ఇంపార్టెంట్. మీకు బెస్ట్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ఉంది, బట్ మీరు సెల్ చేయడానికి ఓన్లీ 2 or 3 ప్రోడక్ట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. ఇలా అయితే మీ కస్టమర్స్ ఈజీగా డ్రాప్ అవుట్ అవుతారు. సో వన్స్ క్వాలిటీ ఉంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ క్వాంటిటీ మీద ఫోకస్ చేయండి. మీరు 2 or 3 హోల్సేల్ షాప్స్ని కాంటాక్ట్ అయ్యి మీ ఓన్గా ఒక వేర్ హౌస్ని బిల్డ్ చేయండి. ప్రోడక్ట్ అనేది 24/7 అవైలబుల్గా ఉంటుంది. సో మీకు ప్రోడక్ట్ క్వాంటిటీ మీద టెన్షన్ ఉండదు. సో ఇప్పుడు మీకు క్వాలిటీ ప్రోడక్ట్ అండ్ క్వాంటిటీ రెండు ఉన్నాయి. సో నెక్స్ట్ కావాల్సింది కస్టమర్స్. ఆన్లైన్లో కస్టమర్స్ రావాలంటే మీకున్న వే సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని మీ ప్రోడక్ట్ని పోస్ట్ చేయండి. ట్రెండింగ్లో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పేజ్ క్రియేట్ చేసుకోండి. సో మీ ఫాలోవర్స్ ఆ సబ్స్క్రిప్షన్స్లో ఎవరికైనా ప్రోడక్ట్ నచ్చితే వాళ్ళు బై చేస్తారు. వన్స్ మీకు హై అమౌంట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటే మీ ప్రొడక్ట్స్ని ఈజీగా సెల్ చేయొచ్చు. సమ్ ఆఫ్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్: ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ బిజినెస్, వెబ్సైట్. ద బెస్ట్ ప్లాట్ఫామ్. మీరు ఒక వెబ్సైట్ బిల్డ్ చేసి అందులో సెల్ చేయండి. సో ఇలా చేస్తే మీ బిజినెస్ ప్రొఫెషనల్గా ఉంటుంది, చాలామందికి రీచ్ అవుతుంది. సో మీ కస్టమర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్, సెలెక్టింగ్ యువర్ ప్రైస్. మీ ప్రోడక్ట్ ప్రైస్ని స్మార్ట్ వేలో సెలెక్ట్ చేయాలి. ఇఫ్ నాట్ మీ బిజినెస్ లాస్ అవుతుంది. మీ సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ ప్రైస్కి మార్జిన్ యాడ్ చేయాలి. సో మార్జిన్ అంటే యావరేజ్ అమౌంట్ని యాడ్ చేయాలి. మీరు హై అమౌంట్ ఆఫ్ మనీని మార్జిన్లో యాడ్ చేసుకుని సెల్ చేసుకుంటే ఎవరు మీ ప్రోడక్ట్స్ని బై చేయరు. అండ్ స్మాల్ అమౌంట్ని యాడ్ చేసుకుని సెల్ చేస్తే మీ బిజినెస్ లాస్ అవుతుంది. సో బీ కేర్ఫుల్ వైల్ చూసింగ్ యువర్ ప్రోడక్ట్ ప్రైస్. ఫిఫ్త్ వన్, డెలివరింగ్ యువర్ ప్రోడక్ట్. వన్స్ ఆల్ గాట్ రెడీ మీ ప్రోడక్ట్ని కస్టమర్స్కి డెలివరీ చేయాలి. మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళ ప్రోడక్ట్స్ని సెల్ఫ్ డెలివరీ చేస్తారు, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్. సో మీరు కూడా ఓన్గా మీ ప్రోడక్ట్స్ని డెలివరీ చేసుకోవచ్చు. మీరు తక్కువ టైంలో ప్రోడక్ట్స్ని డెలివరీ చేస్తే మీ బిజినెస్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది. సిక్స్త్ వన్, ఫీడ్బ్యాక్. బిజినెస్ గ్రో అవ్వాలి అంటే మీ కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకోవాలి. ఇలా చేస్తే మీ బిజినెస్ని బెటర్గా ఇంప్రూవ్ చేయొచ్చు. బికాస్ యు ఆర్ సాటిస్ఫైయింగ్ కస్టమర్ నీడ్స్. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అనేది తెలుసుకోండి అండ్ మీకు వచ్చిన సజెషన్స్ని ఇంప్రూవ్ చేసుకుని మీ బిజినెస్ని గ్రో చేసుకోండి. ఈ స్టెప్స్ ఒక బిజినెస్కే కాదు, ఫర్ ఎనీ ప్లాట్ఫామ్ ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ 6 స్టెప్స్ ఫాలో అయితే మీరు ఆన్లైన్ సెల్లింగ్ బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేను ప్యాసివ్ ఇన్కమ్ బై డేవిడ్ జే గ్రీన్ బుక్ నుంచి చెప్పాను. ఇందులో ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ప్యాసివ్ ఇన్కమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ బుక్ చదవండి. బుక్ యొక్క అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ నుంచి మీరు ఈ బుక్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మీ వ్యూస్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి నాలెడ్జబుల్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.